కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో 37.50 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ ఆసుపత్రి భవనం పనులు పూర్తయినా ఇప్పటికీ సేవలు ప్రారంభించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని నిదర్శనమని సుంకె రవిశంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించకుండా పోలీసులు భారీగా మోహరించి ప్రధాన గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని చొప్పదండి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియోజకవర్గ కేంద్రంలో కరోనా సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో చొప్పదండినే ఆ రోజు నేను ఉంటున్నటువంటి సందర్భంలో కరోనాతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ లేక ప్రజలందరూ కరోనా ప్యానిక్ అయి ఎటుపోవాలనో తెలియనటువంటి ఆ పరిస్థితిని ఆనాడు నేను ఇంటింటికి తిరిగి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అవగాహన చేస్తున్నటువంటి సందర్భంలో చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో 33 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండే, ప్రజలకు అసౌకర్యంగా ఉండే ఒక నియోజకవర్గ కేంద్రంలో ఈ చుట్టుపక్కల మరి అనేక గ్రామాలకు సౌకర్యాన్ని, పేద ప్రజలకు వైద్య సౌకర్యాన్ని కలిగించాలని ఒక సంకల్పంతో ఆనాటి మరి ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఆనాటి మరి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని ఒక్క మాట అడగంగానే మరి 37,50,00,000 రూపాయలను మంజూరు చేసి ఇది సుమారుగా 9వ తారీఖు 8వ నెల 2023లో మంజూరు అయితే మరి ఇక్కడ ల్యాండ్ కూడా లేకుండే, ఇక్కడ మనకు కట్టుకోవడానికి ల్యాండ్ కూడా లేకపోతే ఆనాడు మరి కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించిన ల్యాండ్ను ఆనాడు పర్మిషన్ తీసుకొని మరి విద్యాశాఖతో అనుమతి తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి దాదాపుగా 3 ఎకరాల పైచీలకు ఈ యొక్క ప్రభుత్వ మరి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. స్థలాన్ని కేటాయించడం, ఇంత పెద్ద 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నాం, ప్రజలకు సౌకర్యం ఉండాలని పెద్ద చేస్తే నిర్మాణమై మరి సంవత్సరాల తరబడి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడుగా మేడిపల్లి సత్యం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దవాఖానా చొప్పదండి 100 పడకల ఆసుపత్రి దవాఖానా ప్రజలకు అందిద్దామనే సోయి లేదు, కనీస ఆలోచన లేదు. ఇక్కడ ప్రజలు మరి అనేక రోగాల పాలైతే ప్రైవేటు దవాఖానాలకు పోయి అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా దీన్ని వెంటనే తక్షణమే దీన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందించాలనేది మా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఒక 15 రోజులు అవకాశం ఇస్తున్నాం, ఒక 15 రోజులు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, లేదంటే మేమే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి వేల మందితోటి దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. ప్రజలకు ఎట్లా సౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందో చూస్తాం.